నమస్కారం. టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామాకి స్వాగతం సుస్వాగతం. ఎప్పుడైనా ఒక పెద్ద బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినా లేకపోతే రోజంతా మన ఊళ్ళోనే కొంచెం దూరంగా వెళ్ళి ఫుల్ డే హార్డ్ వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి, అని అనిపిస్తుంది కదా. ఇదే కాదండి, ట్రిప్స్ అనుకుంటాం కానీ ఏ బిజినెస్ ట్రిప్పో ఏ ఫారిన్ ట్రిప్పో పడి ఒక 10 రోజులు వేరే దేశాలంట తిరిగాం అనుకోండి, మన దేశం ఇలా అడుగు పెట్టగానే ఎలా అనిపిస్తుంది చెప్పండి? అబ్బాబ్బాబ్బా మా నేల అనిపిస్తుందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, టేస్ట్ ఆఫ్ ఇండియాలోని ఎన్ని రకాల స్టేట్స్ రుచులు పరిచయం చేశాను కదా నేను మీకు. స్టేట్స్ అన్ని ఇలా తిరిగి 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 ఇప్పుడు ఎక్కడికి వచ్చానో తెలుసా? తెలంగాణ. అంటే హైదరాబాద్ రుచుల్ని పరిచయం చేయబోతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల రుచుల్ని ఈ వీక్ అంతా 5 రోజుల్లో మీకు పరిచయం చేయబోతున్నాను. ఎంత రిలాక్సింగ్ గా ఉందో తెలుసా? ఎంతైనా లోకల్ కదా నేను ఇప్పుడు, అందుకే. సో మరి ఈరోజు లోకల్ రుచుల్లో ఏ రుచిని పరిచయం చేద్దాం అని ఆలోచించాను. ఇలా 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 బోల్డ్ పాపప్ అయిపోయాయి అనమాట. ఇన్ని పాపప్స్ లో ఒక పాపప్ ని తీసుకోవాలని ఆలోచిస్తే జోవర్ గటక అని చాలా మందికి తెలీదు ఈ రెసిపీ. సో అదేదో వండితే బాగుంటుంది కదా. ఇది అచ్చమైన తెలుగు తెలంగాణ రెసిపీ అండి. మరి ఆ రెసిపీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. ఇది చాలా చిన్న రెసిపీ, చాలా ఫాస్ట్ రెసిపీ, కానీ బలం మాత్రం బోలెడంత బలం వస్తుంది చిన్న రెసిపీ వండుకొని తింటే. సో దీన్ని మనం జొన్నలతో తయారు చేసుకోవాలి. జొన్న పిండి కానీ జొన్న రవ్వ కానీ వాడచ్చు. జొన్న రవ్వ అయితే కాస్త ఎక్కువ టైం పడుతుంది కుక్ చేసుకోవడానికి. నేను జొన్న పిండి తీసుకున్నాను. ఫస్ట్ రైస్ని బాయిల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఆ రైస్ని ఇలా ఒక ప్యాన్లో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటాను. వేసుకున్నాక కాస్త ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ రైస్ ఉడికించేటప్పుడు ఎక్కువ ఉప్పు వేసుకుంటే ఇప్పుడు మాత్రం చాలా తక్కువ వేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అందులోని ఎక్కువగా విలేజ్ అంటే రిమోట్ ఏరియాస్లోని మీకు ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా చేసుకుంటారు అన్నమాట. ఓకే, మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం జొన్న పిండి తీసుకున్నాను నేను. మీరు ఒకవేళ జొన్న రవ్వ తీసుకుంటే జొన్న రవ్వ వేసుకోవాలి. నేను జొన్న పిండి తీసుకున్నాను కాబట్టి ఇలా వేసేస్తాను. ఓకే, ఇప్పుడు కాస్త గరం మసాలా పౌడర్ వేసుకుందాం. యాక్చువల్లీ ఇది వేసుకోవాలని రూల్ లేదు. నేను ఎందుకు వేస్తున్నానంటే ప్లెయిన్గా ఉంటే మనకి తినడానికి చాలా మందికి నచ్చదు. సో కాస్త స్పైస్ యాడ్ చేసుకోవడం కోసం వేస్తున్నాను. ఇప్పుడు ఇది కాస్త చల్లారాక దీన్ని ఒక షేప్లో తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అది చల్లారేదాకా దాన్ని అలా ఉంచేద్దాం. ఓకే, మరి తెలంగాణ పేరు చెప్పగానే ఏ ప్లేస్ గుర్తొస్తుంది? ఫస్ట్ హైదరాబాద్ గుర్తొస్తుంది కదా. హైదరాబాద్ అయితే బ్యూటిఫుల్ సిటీ అనమాట. హైదరాబాద్లోని చాలా రకాల ప్లేసెస్ చూడడానికి ఉన్నాయి. ఎన్నో టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే ప్లేసెస్ కూడా ఉన్నాయి. టూరిస్టులు ఏంటి, అసలు హైదరాబాదీసే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. లైక్ ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిర్లా టెంపుల్ చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి గుడి కొండ మీద ఉంటుంది. అక్కడ నిలబడి చూస్తే సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ హుస్సేన్ సాగర్ ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. బోలెడ్ అన్ని స్నాక్ బండీలు ఉంటాయి అన్నమాట. అక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, చాలా అందంగా ఉంటుంది. అందులో బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఏముంది, గోల్కొండ ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే మనకి చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఫోర్ట్ చాలా పెద్దది కదా, నడుచుకుంటూ ఫోర్ట్ అంతా చూడొచ్చు. ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ,
అక్కడికి వెళ్ళి మనం క్లాప్స్ ఇలా కొడితే అది రీసౌండ్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి అలాగే కాస్త టైం స్పెండ్ చేయడానికి గోల్కొండ ఫోర్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రంజాన్ టైమే కాదు, నార్మల్ టైంలో కూడా చార్మినార్ అంతా కిటకిటలాడుతూ కలకలాడిపోతుందండి. అసలు అక్కడికి వెళ్తే మనసులో ఉన్నదనుకోండి. ఎందుకంటే అది కొనుక్కోవాలా, ఇది కొనుక్కోవాలా, ఇటు అటు అలా చూస్తూనే సగం డే గడిచిపోతుంది అనమాట మనకి. ఇంకా కొనుక్కోవాలి అంటే మనం ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటే బోలెడన్ని ఉంటాయి. అంటే ఒక్కటి కొనుక్కుందాం అనుకుంటే 10 కొనుక్కొని వస్తాం. మంచి షాపింగ్ ప్లేస్, సస్తా బజార్ అనుకోండి, చక్కగా తక్కువ ప్రైసెస్కే దొరుకుతాయి. అంటే చార్మినార్ ఒక్క టైప్ ఆఫ్ షాపింగ్ దొరుకుతుంది మీకు, ఎస్పెషలీ ఫర్ లేడీస్ అనమాట. కావాల్సిన జంక్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు, డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు, చెప్పలు కొనుక్కోవచ్చు, ఇలా ఏవో ఒకటి హ్యాండ్ బ్యాగ్స్ అలా అనమాట. ఇంకా మాల్స్ చెప్పుకోవాలంటే బోల్డ్ అని మాల్స్ ఉన్నాయి. ఇన్ ఆర్బిట్ మాల్ ఉంది, జీవీకే మాల్ ఉంది, ఇలా బోల్డ్ అన్ని మాల్స్ ఉన్నాయన్నమాట. ఫోరం మాల్, మంజీరా మాల్స్కి వెళ్తే మీకు కావాల్సిన బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని దొరికిపోతాయి. ఎన్ని రకాల బ్రాండ్స్ ఉండాలో అన్ని రకాల బ్రాండ్స్ మీకు అక్కడ దొరుకుతాయి. ఓకే, షాపింగ్ గురించి చెప్పేశాను కదా, ఇంకేం చెప్పాలి మీకు? మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రామోజీ ఫిలిం సిటీ, ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. అంటే ఓన్లీ హైదరాబాద్ కదా, వరల్డ్ లో అందరూ ఈ ప్లేస్ ని ఇష్టపడతారనమాట. ఇక్కడ బోల్డ్ అని లొకేషన్స్ ఉంటాయి, అందమైన లొకేషన్స్. ఎన్నో మూవీస్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. సో ఎప్పుడైనా ఎవరైనా హైదరాబాద్ వస్తే రామోజీ ఫిలిం సిటీ చూడకుండా వెళ్తే ఇంకంతకన్నా అన్లక్కీ పర్సన్ ఎవరు ఉండదు తెలుసా. చాలా మిస్ అయిపోయారు మీరు లైఫ్లోని. సో డెఫినెట్గా రామోజీ ఫిలిం సిటీ చూడండి. రామోజీ ఫిలిం సిటీలో బోల్డ్ అని అట్రాక్షన్స్ ఉంటాయి. అంతేకాదు టేస్ట్ ఆఫ్ ఇండియా సెట్ కూడా అక్కడే ఉంటుంది, మోనికా కూడా అక్కడే ఉంటుంది. ఓకే, మరి అది కాస్త చల్లారాలి కాబట్టి, ఓకే చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇలా వేసేసుకుందాం. ఇది యాక్చువల్లీ చేత్తో వాళ్ళు చక్కగా రౌండ్గా ఒక బాల్ లాగా తయారు చేస్తారు. మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానంటే కాస్త డిఫరెంట్గా చేస్తాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని కాస్త క్యారెట్తో గార్నిష్ చేసుకుందాం. ఇక్కడ పెట్టుకుందాం. చూసారు కదండి, తెలంగాణ స్పెషల్ జోర్ గట్కా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. జోర్ గట్కాకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, ఉడికించిన బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్. జోర్ గట్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఉడికించిన అన్నం వేసి సరిపడే నీళ్లు వేసుకోవాలి. ఉప్పు, జొన్న పిండి వేసి కలుపుతూ ఉండలు రాకుండా చూసుకోవాలి. చివరిగా కాస్త గరం మసాలా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక పెద్ద ఉండలాగా తయారు చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి వేసి సర్వ్ చేసుకుంటే జోర్ గట్కా రెడీ. జోర్ గట్కాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. యాక్చువల్లీ జోర్ గట్కాని ఏంటంటే మంచి స్పైసీగా ఉండే ఒక నాన్ వెజ్ కర్రీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ నాటుకోడి పులుసు లేదా ఇంకేముంటాయి, చింత చిగురు రొయ్యలు లేదా గోంగూర మాంసం, అలాంటి వాటితో తీసుకుంటే చాలా బాగుంటుందంట. సో ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ప్లెయిన్గా టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో నా ఫీలింగ్ మీకు చెప్తాను. మేము ఇక్కడ చాలాసార్లు ఇలాంటివి తిన్నాము, మీరు తినలేదు కాబట్టి మీకు ఈ హెల్దీ ఫుడ్ చూపించాను, నేర్చుకోండి. మసాలా వేసుకున్నాను కదా, నాకు చాలా నచ్చింది అలా వేసుకుంటే. అయితే ప్లెయిన్గా ఉంటే నాకు అంత నచ్చదు. ఓకే, దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం.
ఇంకో సూపర్ కాంబినేషన్ ఉంటుంది, ఎలా ఉంటుంది ఉండదామా? అయితే ఇప్పుడు నేను ఏం చూపించబోతున్నాను తెలుసా? గోంగూర మాంసం. తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ఈ రెసిపీ తెలుసు, కానీ తెలుగు రాష్ట్రాలు దాటితే ఈ రెసిపీ చాలా మందికి తెలీదు, ఎవరికి తెలియదు అని కూడా చెప్పుకోవచ్చు. సో మరి వాళ్ళ కోసం, మీకోసం, నా కోసం, దీని కాంబినేషన్ కోసం ఇప్పుడు గోంగూర మాంసం. గోంగూర మాంసం పండగ అవసరం లేదండి, స్పెషల్ అకేషన్ కూడా అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. గోంగూర ఫ్రెష్గా దొరకాలే తప్ప లాగించవచ్చు. సో గోంగూరని మాత్రం జాగ్రత్తగా ఇలా తీసుకొని ఆకులు వాటిని వాష్ చేసి నీట్గా పెట్టుకోండి. ఎక్కువ వాష్ చేయండి, ఎందుకంటే అవి ఎక్కడ పెరుగుతాయో అక్కడ అంత నీట్గా ఉండదంట. సో జాగ్రత్తగా వాష్ చేసుకొని దానికున్న ఇసుక మట్టి అంతా వాటర్లో 2-3 సార్లు డ్రైన్ చేసి తీసేసేయండి. సో అలా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దీంతో ఇప్పుడు మనకు పని లేదు. అలాగే టెండర్ ల్యామ్ అంటే లేత మాంసం కూడా చక్కగా ఫ్రెష్గా కట్ చేయించి తెచ్చుకొని వాష్ చేసి కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే మనకి ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకవేళ డైరెక్ట్గా కుక్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు మటన్ని డైరెక్ట్గా ఇప్పుడే కుక్ చేసుకోవచ్చు. అంటే కుక్కర్లో పెట్టి స్టీమ్ పెట్టి అవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేత మాంసం అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది. ఓకే, మీకు హైదరాబాద్ గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇప్పుడు ఏం చెప్తానంటే వరంగల్ గురించి చెప్తాను. అక్కడ 1000 స్తంభాల గుడి ఉందండి. అది చాలా ఫేమస్, చాలా అట్రాక్టివ్ ప్లేస్. చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. అండ్ రాణి రుద్రమదేవి పరిపాలించిన ప్లేస్ అది. ఆ పేరు మీద సినిమా కూడా వచ్చింది కదండి, మీరు చూసే ఉంటారు కదా. ఇంకా బాసర సరస్వతీదేవి గుడి చాలా 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 ఫేమస్. నేను ఒకసారి ఆ గుడికి వెళ్ళానండి. అనుకున్నాను, అబ్బా ఇంత రష్గా ఉంది అనుకున్నాను. బీభత్సమైన రష్ అనమాట. సరే అయితే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే తొందరగా దర్శనం అయిపోద్దేమో అని చెప్పి నేను స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళాను. వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఇలాగే ఉంది. ఓహో, ఈ క్యూ కాదేమో అని పిలిచి అడిగాను. ఏంటి స్పెషల్ దర్శనం టికెట్ కొనుక్కున్నాను కదా, ఇది ఎక్కడ అంటే ఇదే వెళ్ళండి అన్నాను. అక్కడ కూడా ఒక 200 మంది జనాలు ఉన్నారండి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా అది ఎంత క్రేజీ టెంపుల్. పిల్లలకి అక్కడ అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇంతే కాదు, మామూలుగా సరస్వతీదేవిని దర్శించుకోవడానికి అదొక బెస్ట్ టెంపుల్. ప్యాన్ హీట్ అయింది, ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత కాస్త ఆవాలు, జీలకర్ర, పోపు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఆ తర్వాత అందులో కాస్త పసుపు వేసుకోవాలి అండ్ గరం మసాలా పొడి. ఇవన్నీ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే మన రెసిపీ అంత బాగుంటుంది. ఓకే, ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, దీన్ని కాస్త ఇలా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త ఈ గోంగూరని ఇందులో ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని, ఇందులో ఆల్రెడీ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఉడికేటప్పుడు అది ఫుల్ ఆ వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. అలాగే గోంగూర కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలా గోంగూర వేసుకొని మూత పెట్టుకుందాం. నిజం చెప్పండి, మీరు గోంగూర మటన్ వండుకొని ఎన్నాళ్ళేంది, చాలా రోజులు అయి ఉంటుంది కదా. ఇప్పుడు నేను చేస్తే ఏమనిపిస్తుందో తెలుసా మీకు? ఈరోజు చేసుకుంటే బాగుంది కదా అనిపిస్తుంది. రైట్, తప్పకుండా చేసేసుకోండి. యాక్చువల్లీ టేస్ట్ ఆఫ్ ఇండియాని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళందరి కోసం స్పెషల్గా ఈ రెసిపీ చూపిస్తున్నాను. వాళ్ళకి పాపం గోంగూర మాంసం తెలిసి ఉండదు కదా, అందుకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్,
తర్వాత కాస్త ఎండి కొబ్బరి తురుము వేసుకోవాలి. తురుము వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని మటన్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. ఒకవేళ మీరు కానీ మటన్ ఉడికించకుండా తీసుకుంటే కావాల్సినంత వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉడికించుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో కాస్త కారం వేసుకుంటాను. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. గోంగూర చూసారా ఎంత కొంచెం అయిపోయిందో. సో ఏంటంటే గోంగూర కాస్త ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. చూడడానికి ఇంత కనిపిస్తుంది కానీ దాన్ని కాస్త ఉడికిస్తే కొంచెం అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకోవాలి. గోంగూర మటన్ కలిపి మాత్రం ఉడికించొద్దు, మటన్ ఉడకదు. దీంట్లో ఉన్న పులుపు వల్ల అది ఉడకదు. సో సెపరేట్గా ఉడికించుకోండి, లేదంటే మటన్ ఉడికిపోయాక లాస్ట్లో గోంగూర యాడ్ చేసుకోండి. ఓకే, ఇది ఇంకాస్త దగ్గరగా అయితే సరిపోతుంది. చాలా మంది ఏం చేస్తారు సార్, గోంగూరని మిక్సీ కూడా చేసేస్తారనమాట. కానీ అలా బాగోదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది. గోంగూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కాస్త మ్యాష్ చేసుకుందాం, లేకపోతే ఆకులుగా తగులుతాయి. సో ఇలా మ్యాష్ చేసేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మటన్ కూడా కుక్ అయిపోయింది. సో ఈ గోంగూరని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని ఈ మటన్ గ్రేవీలోని బాగా మిక్స్ చేసి కలుపుతూ కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 ఆకులు పుదీనా కూడా వేసుకుందాం. 2 అంటే మరి 2 కాదండి, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. కానీ ఎక్కువ పుదీనా వేస్తే మనకి గోంగూర ఫ్లేవర్ తెలియదు. సో నేను కొంచెం వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ గోంగూర మాంసం తినడానికి ఒక చక్కటి పెంగ్విన్ వచ్చింది. సో ఈ పెంగ్విన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, బాగుందా? సో మరి ఈ గోంగూర మాంసం ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూసేస్తారా? గోంగూర మాంసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. గోంగూర మాంసంకి కావలసిన పదార్థాలు: ధనియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా 4 ఆకులు, కొత్తిమీర కొద్దిగా,
కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, గోంగూర 1 కప్పు, మటన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. గోంగూర మాంసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, గరం మసాలా వేసి కలిపి బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి తురుము వేసి కాస్త ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఉడికించుకున్న మటన్, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లు పోసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. మరో పాన్ లో గోంగూర వేసుకొని కాస్త నీళ్లు వేసి గోంగూరని మెత్తగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన గోంగూరని మెదుపుకొని ఉడుకుతున్న మటన్ లో వేసి బాగా కలిపి చివరిగా పుదీనా వేసుకుని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర మాంసం రెడీ. గోంగూర మాంసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి పెంగ్విన్ ఎప్పుడైనా చూసారా? మీరు చాలా రకాల పెంగ్విన్ చూసుంటారు కానీ ఇంత అందమైన పెంగ్విన్ ఎప్పుడూ చూసుంటారు కదా. ఇది ఓన్లీ మా టేస్ట్ ఆఫ్ ఇండియాకి ఈ ఆఫర్ అనమాట. ఇది ఈరోజు నా గెస్ట్ అని చెప్పాను కదా, సో ఇక్కడ కూర్చుంటారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ జోర్ గట్టక్ ఫస్ట్ రెసిపీ ఏదైతే చూపించానో బిర్యానీ పక్కన దీన్ని పెడితే అందరూ ఏది చూస్ చేసుకుంటారు? బిర్యానీ వైపు వెళ్ళిపోతాయి చేతులు కదా. కానీ ఈ జోర్ గట్టక్ మాత్రం హెల్త్ కాపాడుకోవాలి, హెల్త్ బాగుండాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ ఫుడ్ తీసుకుంటారు. తెలంగాణకి హెరిటేజ్ అండి ఈ ఫుడ్. ఇంతేకాదు, ఈ ఫుడ్ తినడం వల్ల హెల్త్, వెల్త్ అన్నీ బాగుంటాయి. సో బిర్యానీలు కాస్త పక్కన పెట్టి అప్పుడప్పుడు ఈ జోర్ గట్టక్ కూడా చేసుకోండి. అయితే అది ఉత్తిగా తినాలంటే ఎవరికి నచ్చదు, నాకు కూడా నచ్చదు. సో ఇలాంటి స్పైసీ పుల్లగా గోంగూర మాంసం చేసుకొని కాంబినేషన్లో తింటే అదిరిపోతుంది. ఇప్పుడు నేను కూడా అలాగే తింటాను. అదిరిపోయిందండి. పుల్లగా ఉంది, కారంగా మసాలా తగులుతూ సూపర్ అంటే సూపర్. జోర్ గట్టక్తో తినొచ్చు, ప్లెయిన్ రైస్తో కూడా తీసుకోవచ్చు. యమ్మీ డిష్ అంటే యమ్మీ, వన్ ఆఫ్ ది బెస్ట్ డిష్ ఇన్ తెలంగాణ అనమాట. మీకు తెలిసే ఉంటుంది కానీ చాలా రోజులు బట్టి మర్చిపోయి ఉండొచ్చు, ఏదో గుర్తులేక చేసుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే టైం లేకపోయి ఉండొచ్చు కదా. సో ఈరోజు రేపో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etv అభిరుచి, www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూడండి. సో మరి రేపటి ఎపిసోడ్లో మరిన్ని తెలంగాణ రెసిపీస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సీ యూ, బై బై, టేక్ కేర్.